जय बोलो जुबली पेदम्मा तल्लिकी बोलम 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 ఇక్కడ మరి బోనాలను కూడా ఆపుతున్నారు. ఇక్కడ బోనాలతో పాటు వచ్చిన ప్రజలను కూడా మొత్తం ఆపేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, మరి పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం పట్ల మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం చీరసారలు కూడా సమర్పించలేని దుస్థితిలో ఈ సమాజం ఉండిపోయింది అన్నట్టుగా మనం చెప్పగలం, చూపించగలము కూడా విత్ సాక్ష్యాలతోని. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా లేకుంటే అధికారుల యొక్క నిర్వహణ వల్ల చేస్తున్నారో తెలియదు. ఆ బోనం కింద పడే పరిస్థితులలో ఉన్నాయి. దాదాపు ఈ గుడి 80 సంవత్సరాల క్రితం, 100 ఏళ్ల కింద గుడి, ఇప్పటిది కాదు 100 ఏళ్ల కింద గుడి ఇది. కొన్ని 100 ఏళ్ల కింద గుడి ఇది. 100 ఏళ్ల కింద గుడిని ఇలా ధ్వంసం చేసి ఇలా చేశారు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా జాగ్రత్తగా. చూస్తున్నాము ముందెళ్ళిన బోనాలను కూడా వెనక్కి మరి పంపిస్తూ ఉన్నారు. మరి బోనాలను పంపించకపోవడం వెనకాల ఉన్నాయి అర్థం ఏంది మరి? ఎందుకంటే అక్కడ ఉన్న అమ్మవారినే తీసేయడం కాకుండా అక్కడ మనం చూస్తున్నాము పెద్ద ఆవిడ బోనం ఎత్తుకొని వస్తే కూడా ఆమెను పట్టి లాగేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే వాళ్ళ మరి ఎలా ఉంది వాళ్ళ జులుం అనేది కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి అమ్మవారి బోనం ఎత్తుకొని వచ్చిన ఆమె బట్టలు కూడా ఊడదీసేలాగా మొత్తం ఇక్కడ పోలీస్ సిబ్బంది ప్రవర్తన కనిపిస్తూ ఉంది. కానీ మా అమ్మవారికి నేను బోనం సమర్పించుకుంటానని చెప్పేసి కూడా అక్కడ మరి ఒక జోగిని అక్కడికి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు అడ్డుపడడంతో కూడా పోలీసుల మీద మరి దాడులు జరగడం జరిగింది. అలాగే మరి ఆ పెద్ద ఆవిడ ఆవేశంతో ఆ బోనం మీద కుండ అనేది ఆ పోలీసు లేడీ కానిస్టేబుల్ పైన పడడం జరిగింది. చూస్తున్నాము ఇదే విజువల్స్. ఇక్కడ చాలా అంటే చాలా ఉద్రిక్తంగా వాతావరణం అయితే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అనే సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ అందరూ మరి ఇక్కడికి వచ్చిన బజరంగ్ దళ్ కావచ్చు, అలాగే హిందూ సంఘాలు కావచ్చు, ఇక్కడ అందరూ కూడా మరి పోలీసులకు ఎదిరిగి వాళ్ళతో పోటాపోటీగా పోటీ పడి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్న సిచ్యువేషన్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. గేట్లన్నీ కూడా కూలదోల్చుకొని మరి హిందువులంతా కూడా ఏకమై ఈ రోజు పోలీసుల మీద దాడికి పాల్పడి కూడా మరి వాళ్ళ అమ్మవారి దగ్గరికి అయితే పరుగులు తీస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ గేట్లన్నీ కూడా ఇరగొట్టేశారు, పగలగొట్టేసి కూడా అవన్నీ కుప్పకూలేసి కూడా మరి ఇక్కడ చూస్తున్నాం వాతావరణం అయితే అందరూ కూడా మా దేవత దగ్గరికి మేము వెళ్తాము అనే ఇదిలో కూడా వాళ్ళైతే మరి వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళ హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఇంత యుద్ధం చేయాలా అనే విధంగా ప్రజలైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అమ్మవారి గుడి 100 గజాల స్థలం కోసం మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనే దానిపైన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనము ప్రతి డిపార్ట్మెంట్, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి అంగుళం కూడా ఎలా ఇచ్చేస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాము వాస్తవంగా. ఎందుకంటే కనీసం కూడా ఇక్కడ ఎవరిని నిలబడియలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఎలాంటి ఆర్డర్లు పాస్ చేశారో తెలియదు గవర్నమెంట్ అయితే. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారా, దానికి మించి చేస్తున్నారా అని తెలియట్లేదు. అదైతే మరి ఎందుకంటే వాళ్ళ పైన మరి శివశక్తుల పైన బూతులు మాట్లాడుతూ కూడా పళ్ళు రాలగొడతాము ఇంకా కూడా మాట్లాడుతున్నారు. అది కూడా మగ పోలీసులు అని తెలుస్తుంది. వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ జరుగుతున్న వాతావరణం అయితే ఇప్పుడు చాలా ఉద్రిక్తంగా ఉంది. వేలాదిగా తరలి వస్తారు. మేము అక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ లో చెప్పేస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ కి క్లియర్ గా సింపుల్ గా వినతి పత్రం ఇచ్చి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ 2 రోజుల లోపల అక్కడ సానుకూల స్పందన రాకపోతే వేలాదిగా తరలి వస్తారని మీ అందరికి తెలియజేస్తున్నాం. హిందూ సంఘాలు అందరూ కూడా ఏకమవుతున్నారు. పెద్ద పెద్ద స్వాములు, పీఠాధిపతులు అందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకోవాలని. 2 రోజులలో ఇట్లా కాకపోతే కథం గవర్నమెంట్ అక్కడే చేసిర్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ టెంపుల్ని తీస్తే ఇదే ఇక్కడ కూడా కాబోతుంది వీళ్ళకి.
జోగిని మాతలందరూ మనం ఎత్తుకోపోనం అన్నారు. అమ్మవారి అనుగ్రహం అనుకుని నేను తీసుకున్నా. అమ్మవారి అనుగ్రహం మళ్ళీ నెలని ఇస్తారో లేదో తెలీదు. మీరందరూ అడగండి, మీరు చూడండి. మళ్ళా ఇప్పుడు తోకిసలాట తోపులాట అవుతుందా లేదా పంపిస్తారో తెలియదు. పంపించట్లేదు. మమ్మల్ని పంపించకపోతే ఇక్కడ మా ప్రాణాలు తీసుకోవడానికైనా మేము రెడీ. మేము ఇక్కడ కొట్లాడడానికి తీవ్రవాదులం కాదు, అమ్మవారిని శాంతి చేయడానికి వచ్చే. చూస్తున్నాం కదా, మరి జోగినీలు మళ్ళీ బోనాలు అయితే ఎత్తుకొని వచ్చారు. కానీ మమ్మల్ని వెళ్ళనీయకపోతే ఇక్కడే చచ్చిపోతాం, మేము ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జోగినీలు అంటున్నారు. అలాగే వాళ్ళతో పాటు కరాట కళ్యాణి కూడా మళ్ళీ బోనం ఎత్తింది. కానీ పోలీసులు మరి అడ్డుకుంటారా, లోపలికి పంపిస్తారా ఈ బోనాలను అనేది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. కానీ అక్కడైతే పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. మరి లోపలికైతే ఖచ్చితంగా వెళ్లి తీరుతాము అంటున్నారు. హిందూ సంఘాలతో పాటు జోగినీలు కూడా మరి లోపలికి వెళ్తాము అని అంటున్నారు. వాళ్ళు వెళ్ళనిస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా మారుతూ ఉంది. అంటే క్షణం ఉద్రిక్తంగా మారుతున్న వాతావరణం అయితే చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక్క క్షణం సత్యం అనిగింది అనే లోపే మళ్ళీ ఇంకో క్షణం ఉద్రిక్తంగా మారుతూ ఉంది సిచ్యువేషన్ ఇక్కడ అని చెప్పుకోవచ్చు. అంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, అంటే మనకు బంజారా హిల్స్ పెద్దమ్మ దగ్గర ఎంత పవిత్రత ఉందో ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ కూడా ఒక అమ్మవారు చలవలేంది ఏది జరగదు అంటారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా వేలాది లక్షలాది మంది కూడా ఈ రోజు సోషల్ మీడియాలో మొత్తం కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. అలాగే వాట్సాప్ స్టేటస్లలో కూడా సేవ్ పెద్దమ్మ తల్లి, సేవ్ పెద్దమ్మ తల్లి అని చెప్పేసి అంత యువత కూడా అందరూ స్టేటస్లు పెట్టుకోవడం అనేది చాలా గమనార్హం అని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటిది ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇంకా స్పందించడం లేదు అనే దానిపైన మాత్రం చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చూస్తున్నాం మరి హిట్ టీవీని అయితే. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఎందుకంటే సనాతన ధర్మం కోసం, మేడం సనాతన ధర్మం కోసం ఇండియా మన స్టేట్ లో సెంట్రల్ తో ఫైట్ చేసిన వ్యక్తి ఎవరంటే తన ఒక్కరే. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి మేడం. ఇది 100% నిజం, 100% ఆయన రావాలి. ఈ సమస్య ఏదవుతుందో కంప్లీట్ గా పరిష్కారం జరిగిపోతే ఇక్కడ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ప్రాబ్లం రజాకార్ గులాం సర్కార్ ఏదైతే మా చూడండి అక్కడ బోనంకి ఎట్లా దొబ్బుతుర్రో, సిగ్గు శరం లేదు ఈ ప్రభుత్వంకి. ఈ పోలీసు వాళ్ళకి అడ్డం పెట్టి మా హిందువుల మీద చాలా అక్రమంగా చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. మేము శాంతి విధంగా మేము బోనం తీసుకుపోయి అమ్మవారికి మొక్కి వస్తుంటే మా మీద దొబ్బుతుర్రు. ఎట్లా అంటే అట్లా తిట్లు కొట్లాడు. అందరు హిందువులు ఐక్యతం వచ్చి ఈడ వచ్చి కాపాడుతూనే మన గుడి కాపాడుతాం. లేకుంటే ఈ గవర్నమెంట్ ఇట్లానే ఒకరికి గుడికి పలగొడుతూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న కూడా ఈడ వస్తారు ఖచ్చితంగా. జై శ్రీరామ్. బోనాన్ని పోలీసులు ఆపేశారు. రేవంత్ రెడ్డి ఇంకా మొత్తం రేవంత్ రెడ్డి పద్ధతి పోలీసు వాళ్ళు నెట్టిస్తారు. ఇక్కడ గడబడి నడుస్తుంది కాబట్టి బోనాలను వెళ్ళండి వాళ్ళ జవాబాలు చేస్తారు. కానీ ఇది ఎక్కడి వరకు మరి గుడి గీసే కంటే ముందు శాంతి వ్యక్తి తీస్తారు. 3 గంటల రాత్రి అమ్మవారి విగ్రహం తీయాల్సిన పని ఏమొచ్చింది అంతగానం. గవర్నమెంట్ జగల కోసం మాకు సంబంధం లేదు. మా అమ్మవారిని మెప్పించుకొని అమ్మవారికి నైవేద్యం పెడదామని మేము వచ్చాము ఇక్కడికి. అర్థమైందా? శివశక్తి సంఘం నుంచి బోనాలన్నీ తెచ్చాము. ఈ బోనాలు రోడ్డు పైన మమ్మల్ని వెళ్ళనీయకుండా ఆపేశారు. రోడ్డు పైన బోనాలు, అది ఎక్కడ న్యాయం? మా శివశక్తులు ఇప్పుడు ఇక్కడికి ఒక 10 మంది వరకే వచ్చాము. మాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మమ్మల్ని గ్రహిస్తారు గవర్నమెంట్ వాళ్ళని. కానీ అదే పొరపాటు చేశారు. మా శివశక్తులు ఇంకా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మాకు ఈ డిపార్ట్మెంట్ నీ అమ్మాని తిట్టారు, పళ్ళు రాలగొడతాను తిట్టారు మా వాళ్ళని, శివశక్తులని. క్షమాపణ ఖచ్చితంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.